సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జగన్మోహన్ రావు అండి. జగన్మోహన్ రావు గారు, చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. హోరాహోరీగా ఉంటుంది ఈసారి ఎలక్షన్స్. ఎలా ఉంటుంది సార్ ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉంటుంది? మీరు మద్దతు ఇస్తే కానీ లేకపోతే ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈసారి? మీరే చెప్తున్నారు సార్ పోటీ ఓవరావరీగా ఉంటుందని. అలాగే ఉంటుంది. సరే, ఈ పోటీలో మొత్తం మీద ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీ అభిప్రాయం? ఎవరు ముఖ్యమంత్రి అంటే సీనియర్ అని చెప్పి చంద్రబాబు గారిని గెలిపించుకున్నాం క్రితంసారి. అయితే అనుకున్నంతగా సాటిస్ఫాక్షన్ లేదు జనాలకి. కొత్త కుర్రాడు కదా, ఎవరన్నా అవకాశం ఇస్తే మంచిదేమోనని జనాలు అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు గారు చేయలేదు అనడానికి ఏమి లేదు, చేశారు. అయితే కొత్తగా జగన్ గారు గెలిస్తేనే బాగుంటుంది అనేది ఇక్కడ ఎక్కువ మంది అభిప్రాయం. నేను అనేది ఏంటంటే సార్, మీ అభిప్రాయం ఎలా ఉంది? మీరు కనుక పలానా వ్యక్తి సీఎం అయితే బాగుంటుందని మీరు అంటున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎందుకు ఆ వ్యక్తి ఎందుకు కావాలనుకుంటున్నారు? జగన్ గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను అండి. ఎందుకని? ఎందుకంటే ఆయన ఏదన్నా యువకుడు, ఉత్సాహవంతుడు. రాబోయే కాలంలో ఆయన మాట నిలబెట్టుకోకపోతే రాజకీయాల నుంచి కనుమరుగైపోతాడు. కాబట్టి మాట నిలబెట్టుకుంటాడు ఎక్కువ కాలం అనేది మా ఉద్దేశం. అందువల్ల ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. సరే సార్, ఓకే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త రాష్ట్రం. ఇప్పుడు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాలు పరిపాలించిండు. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీకు ఎలా అనిపించింది? చెప్తున్నాను, 5 సంవత్సరాల్లో చేయలేదనడానికి ఏం లేదు, చేశాడు కొంతవరకు. కానీ ఆయన ఒక మాట మీద నిలబడలేకపోవడం, తర్వాత అనుకున్నవన్నీ చేయలేకపోవడం, ఆయన మీద అనేక ఒత్తిడి పెరిగి ఉండొచ్చు. కానీ ఏదేమైనా అనుకున్న విధంగా చేయలేకపోయాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళటమే కరెక్ట్ ఏమని అనిపిస్తుంది ఈసారి. సరే సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్. ఈ రాష్ట్రానికి చాలా అనేక సంక్షేమ పథకాలు పెట్టండి ప్రజలందరి కోసం. ఆ పథకాల్లో మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏదైనా పథకంలో మీరు లబ్ధి పొందారా? మేము ఏ పథకంలో కూడా లబ్ధి పొందలేదండి. రాలేదా? మీరు పెట్టుకోలేదా? అంటే నేను ఎంప్లాయీగా రిటైర్ అయ్యాను కాబట్టి నేను అసలు ఆ ఆస్పెక్ట్లో ఆలోచించలేదు. ఓకే సార్, రైట్, ఓకే. ఈ మచిలీపట్నం బందర్ నియోజకవర్గం ఈ 5 ఇయర్స్లో ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? బందర్లో మంత్రి గారు పర్లేదండి, బాగానే చేస్తున్నారు. అయితే ఆ రాళ్ళు అది ఇక్కడ మెయిన్ పోర్ట్ అండి. పోర్టు ఎవరికాళ్ళు మాటలు చెప్పడమే కానీ చేసేవాళ్ళు ఎవరు కనపట్టలా. అయిపోయింది, వాళ్ళని చూశారు వీళ్ళని చూశారు. ఈసారి జగన్ గారు అనేది ఇంతవరకు ఎక్కలేదు కదా. ఒకసారి ఎక్కితే ఆయన ఏమన్నా పోర్టుకి చేయూతనిస్తారేమన్నా అనేది మా ఉద్దేశం. సరే సరే, లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి. ప్రజలకి అందుబాటులో ఉంటాడా? తన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? ప్రజలకి ఆయన అందుబాటులోనే ఉంటారండి. అభివృద్ధి అంటే ఇక్కడ మెయిన్ అభివృద్ధి అంటే పోర్టు అవ్వాలండి. అభివృద్ధి అంటే ఏముంది? అభివృద్ధి రొటీన్గా జరుగుతాయి. అయితే ఇక్కడ మెయిన్ అభివృద్ధి పోర్టు చేసి చూపిస్తే అది అభివృద్ధి అనడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అలాంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయనట్టే లెక్క బందర్లో. అయితే రొటీన్గా జరుగుతున్నాయి బాగానే. ఓకే సార్, అంటే మొత్తం మీద ఫైనల్ క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే, టీడీపీ ఒకవైపు పవన్ కళ్యాణ్, జనసేన, కాంగ్రెస్, బీజేపీ అండ్ కేఏ పాల్ కూడా కొత్తగా ప్రజాశాంతి పార్టీ పెట్టాడు. ఇన్ని పోటీని తట్టుకొని జగన్ ఈసారి ఈ 2019లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? ఈ కేఏ పాల్ గారు ఓట్లు ఎన్ని పడతాయండి? కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ క్రిస్టియన్ ఓట్లు ఏమన్నా చీల్చి ఏదన్నా 4,000 5,000 చీల్చి వచ్చేమన్నా అని అభిప్రాయంతో ఆయన నిలబడటమే. కానీ ఆయనకి ఇక్కడ అసలు కనీసం ప్రజాశాంతి పార్టీ జెండా కనబట్టలేదు అసలు. ఇక్కడ ఆయన మాటలేమో అంత హాస్యాస్పదంగా ఉన్నాయి. కాబట్టి ఆయన అసలు ఆయన ఒక పార్టీ అనుకోవటానికి లేదండి. ఆయన సమస్య లేదు. కానీ కాకపోతే ఈ వీళ్ళ సపోర్ట్ ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే నిలబెడితే ఒక నియోజకవర్గానికి ఒక 4,000 ఓట్లు 3,000 ఓట్లు క్రిస్టియన్ ఓట్లు పోయినాయి అనుకో, మనకేమైనా పెచ్చింగ్ ఉంటుంది అనేది తెలుగుదేశం వాళ్ళ అభిప్రాయం అయ్యి ఉండొచ్చు తప్ప పాల్ గారిని అసలు పార్టీగా లెక్కేయకూడదు. రెండోది పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయన మంచి బ్రహ్మాండమైన వ్యక్తి. ఆయన అంటే అందరికీ అభిమానం, మాకు కూడా అభిమానమే. కాకపోతే ఏంటంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగానే మాట్లాడుతున్నట్టే ఉందా తప్ప ఆయన సొంతంగా పార్టీ పెట్టినట్టు లేదు. సరే సార్, ఫైనల్గా మీరు మద్దతు ఇస్తారు ఎవరికి? జగన్ గారికి. సార్ నమస్తే అండి, మీ పేరు ఏం పేరు సార్? తుకారాం అండి. తుకారాం గారు, చెప్పండి. ఒక సీనియర్ సిటిజన్, బందరు ఓటర్, ఈసారి ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్లో? మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటారు? మీ సొంత అభిప్రాయం చెప్పండి. ప్రతిసారి ఎలక్షన్లో ఎప్పుడు టఫ్గానే ఉంటాయి. ఎప్పుడు పోటీ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది సహజంగా. ఒకరికి గెలవడం ఓడిపోవడం అనేది సహజం. ఇప్పుడు మనం ప్రభుత్వం అనేది కావాలనుకుంటున్నాం. ప్రభుత్వం అంటే ఒక కారు కొంటాం మనం. ఆ కారు కొన్నప్పుడు ఆ కారు నడిపే డ్రైవరు అనుభవజ్ఞుడే ఉండాలి.
ఒకసారి నాకు ఇవ్వండి నేను చూపిస్తానంటే వెళ్ళి అక్కడ గుద్దేసాడు అనుకో ఇంకా చూసేదే ఉండదు. ఉంటారు కదంటారా, అనుభవం డ్రైవర్ ఉండాలి. ప్రభుత్వానికి కానీ అనుభవజ్ఞుడైన డ్రైవర్ ఎవరు, కొత్త డ్రైవర్ ఎవరు? ఇప్పుడు మనం ఉన్న నాయకుల్లో అనుభవజ్ఞుడు ఎవరు మీకు తెలుసు కదా. ఎవరైనా ఇప్పుడు అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, మంచి చెడు చూసినోడు, కష్ట నష్టం తెలిసినోడు ఉన్నాడు. అలాగే జగన్ ఉన్నాడు, వాడు వచ్చాడు వస్తాడు, మా తండ్రి పేరు చెప్పున్నాడు, చెట్టు కాయలో ఉన్నాడు, అడుగుతున్నాడు. వేయటం తప్పులేదు, ఆయన అడగడం తప్పులేదు. వాళ్ళ తండ్రి చేశాడు కాబట్టి నేను చేస్తాను, నన్ను నమ్మండి ఇవ్వమంటున్నాడు. వేసేవాళ్ళు వేస్తారు, వేయించడానికి. అట్లాగే పవన్ కళ్యాణ్ ఉంటాడు, కొత్తగా వచ్చాడు, వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టాడు, ఆయనతో పాటు జరిగాను అయిపోయింది. ఈయన మళ్ళీ ఈయన పెట్టాడు, ఈయన నాకు ఒకసారి ఉండి నేను చూస్తాను చెబుతాను అంటున్నారు. అట్లాగే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతున్నారు. ఒక ముఖ్యమంత్రి సీట్ అనేది ఎట్టయిందంటే ఒక ఇంజనీరింగ్ సీట్ లాగా అయిపోయింది. ఒక ఇంజనీరింగ్ సీట్ లాగా అయిపోయింది. ముఖ్యమంత్రి సీట్ అనేది ఒక ఇంజనీరింగ్ సీట్ లాగా అనిపిస్తుంది అది నాకు. ఇంకేమన్నా అడగండి మీరు. సరే, మీరు అన్నట్టే ఇంజనీరింగ్ సీట్ లాగా అంటున్నారు కదా, మరి రాష్ట్రం అంతా బాగుండాలంటే ఓ ఇంజనీర్ బాగుండాలి. ఆ ఇంజనీర్ ఎవరైతే బాగుంటుంది? ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఇంజనీర్ కావాలి. అతను చెప్పా కదా చంద్రబాబు నాయుడు అని. అది ఆయన ఉండబట్టే ఈ రాష్ట్రం ఇప్పుడు ఇట్లాన్నా నిలబడగలిగింది. లేకపోతే కుక్కలు చించి నిసలాగా తయారయ్యేది. 90% గ్యారెంటీ అది నా అభిప్రాయం. చెప్పండి సార్, ఇక్కడ బందర్ నియోజకవర్గం మచిలీపట్నం ఎలా ఉంది సార్? ఇక్కడ ఎమ్మెల్యే, మినిస్టరు, స్థానికుడు, టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే, మినిస్టరు, అంతకుముందు ఆయన మామ కూడా మినిస్టర్ చేసి ఉన్నాడు, ఆయనగా ఎమ్మెల్యేనే. పల్లిగారులు అతను వాళ్ళు అయినా కూడా ప్రజల కష్టకాల్లో పంచుకుని తిరుగుతూనే ఉన్నాడు. పర్లేదు, బాగానే ఉంది. ఆయన వల్ల అంత వ్యతిరేకత అనేది ఏం లేదు. బాగానే ఉంది. సరే సార్, ఫైనల్ క్వశ్చన్. ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది, సీఎంగా ఎవరుంటే బాగుంటుంది? సీఎంగా అయితే చంద్రబాబు ఉంటేనే బాగుంటుందని నేను అనిపిస్తున్నాను. ఆల్రెడీ లోకల్గా ఎమ్మెల్యే చేశాడు, ఆయన వరకు సాటిస్ఫాక్షన్ బాగానే ఉంది. అంత వ్యతిరేకత ఏం లేదు. అది నా అభిప్రాయం. ఓకే సార్, నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వడ్డీ విజయసారథి. సార్ చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ చూస్తున్నారు, హోరాహోరీగా ఉంటుంది, ప్రచారాలు మొత్తం మారుమోగిపోతున్నాయి. మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి? ఎవరైతే ఈ రాష్ట్రం బాగుంటుంది? నేను జగన్ కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు ఎంతసేపు చెప్పటమే కానీ ఆడిచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదు. ఇక్కడ ఈ పట్టణానికి, బందర పట్టణానికి కావాల్సిన మంచినీళ్ళు అందించట్లేదు. రోజు ఇడిసి రోజు, అది కూడా వస్తే 1 గంట. మరి అతను చేసింది ఏంటి? ఇక్కడ మాకు పోర్ట్ అన్నాడు, 100 సార్లు రాళ్ళు వేసాడు, అయిపోయింది. ప్రభుత్వంలో ఉన్నవాడు చేయాలి కదా. ఎన్నిసార్లు వచ్చాడు? 3 సార్లు 4 సార్లు వచ్చాడు, ఏం చేశాడు? ఏమీ చేయలేకపోయాడు. మరి అది ఆడి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నా. అంటే చాలా సీనియరు ముఖ్యమంత్రి, కొన్ని సంవత్సరాలు చేస్తున్నాడు, కొత్త రాష్ట్రం. ఎంత సీనియర్ జూనియర్ కాదు, ఆయన చెప్పాడు చూసారా, ప్రపంచం మొత్తం మీద నేనే సీనియర్ అని. అది ప్రపంచం మొత్తం మీద ఆయన సీనియరు. ఆయనకన్నా పక్క రాష్ట్రాల్లో ఎంతమంది సీనియర్ అన్నారు అంతమందికి తెలుసు. దేవగౌడ కూడా సీనియరే కదా, ఆడు ప్రధానమంత్రి చేశాడు కదా అనుకోని పరిస్థితిలో. అట్లాగే జరుగుతూ ఉంటాయి. దాని గురించి కాదు, ఇక్కడ మనకు పని, ఈ పలానా చోట పలానా పని చేయాలి అనేది ఆడికి ఆలోచన ఉండాలి. లేదు, లేనప్పుడు నీకు తిరస్కారమే, అంతే. సరే, ఈ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి మీకు కనపడలేదా? సంక్షేమ పథకాలు ఏమి అందుతలేవా ప్రజలకి? ఏమీ లేదు. అక్కడ ఇచ్చినా ఇక్కడ కార్పొరేటర్ పట్ల వాళ్ళు స్వాహా. ఇప్పుడు ఉదాహరణకి మన పంచదార కార్డు తీసుకెళ్ళాం, ఒకప్పుడు 5 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏమి ఇస్తున్నారు? కిలో బియ్యం రూపాయి చొప్పున 5 కిలోలు ఇస్తున్నారు. మిగతా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ధరలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అది ఆయన వైఫల్యమే, ఇంకెవరితో ఉంటుంది? ప్రభుత్వంలో ఉన్నాడు కానీ ప్రతిపక్షంలో వచ్చి ఏడు కదా. అడిగితే సమాధానం చెప్పడాక కూర్చోబోయే చంద్రబాబు, కూర్చోబోయే జగన్ అంటున్నాడు. ఇంకెందుకు ఎక్కడ? సరే సార్, మరి జగన్ వస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉంటుందంటారా? అందుకే మా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి అతను వస్తే అతనికే తెలుస్తుంది ఏం చేయాలి, ఏం చేస్తున్నావు అనేది. నువ్వు చేసి ఏంటో చెప్పు, ఏం చేసావు చెప్పమంటున్నావు. చంద్రబాబు నువ్వు చేసింది ఏమిటో చెప్పంటున్నావు. ఏం చేశాడు? సెంట్రల్ ఇచ్చినట్టు ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు వేసి, ఇగో నేను రోడ్లు వేసేసాను, విమానాలు నడిపించేస్తానంటే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసింది ఏంటి? అది మాకు కావాలి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని మీరు అంటున్నారు. సరే, జగన్ వస్తే అభివృద్ధి బాటలో ఉంటుందంట. కొంతవరకు చేయగలడని మా అభిప్రాయం. కొంతవరకు చేయగలడని మా అభిప్రాయం. అంటే ఇక్కడ బందర్ నియోజకవర్గం చూసుకుంటే ఎంతవరకు అభివృద్ధి చెందింది? గత పాలకులు, అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? లోకల్ ఎమ్మెల్యే ఎక్కడ? ఆయన ఆబ్కారీ మినిస్టర్ చేసి ఆ బ్రాంచ్ షాపులు చూసుకోవడానికి సరిపోయింది.
ఇంకా వీడి సంగతి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు నువ్వు రోడ్డు మయాన్ని వేసావు అంటే అది ఎవరికి కావాలి? దానికి మంచినీళ్ళు తెప్పించు, ఇంకో చెరువుకి ఎక్స్ట్రా తీసి శుభ్రంగా అందరికి కావాల్సిన మంచినీళ్ళు అట్లాంటివి చేయాలి. అది కానీ ఇదేంది 2 రోజులకు 1 గంట నీళ్ళు ఇస్తే ఎంతమందికి సరిపోతాయి నీళ్లు? నువ్వు ఎక్కడో రాయలసీమకి ఇచ్చాను అక్కడ ఇచ్చానని చెప్తే ఎవరికి? పక్కన కృష్ణానది నుండి మాకు తాగడానికి నీళ్ళు లేవు, మరి ఎట్లా? అంటే ఈసారి మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నామండి. ఎవరు కావాలా మార్పు? మేము జగన్ కావాలని కోరుకుంటున్నాం. లోకల్గా అయితే ఇక జగనే. ఇక్కడ మన పార్టీ నాని వచ్చాడు కాబట్టి నాని. థ్యాంక్ యూ సార్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.